హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మీకు నేను మగ్గం వర్క్లో నేను లోడింగ్, ఇంకా బీడ్స్, చైన్ స్టిచ్ ఇవన్నీ చూపించాను కదా, కాసు వర్క్, బ్లౌజు. దానికి ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చూపిస్తున్నాను. దానికోసం లీవ్స్ ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఒకదాని పక్కన ఒక్కొక్కటి మనకి 1 ఇంచ్ గ్యాప్ వచ్చేంత పెట్టుకొని లీవ్స్ అనేవి డ్రా చేసుకొని జర్దోసిని పీసెస్గా కట్ చేసుకోవాలి. దానికి నీడిల్ కూడా జర్దోసి నీడిలే తీసుకోవాలన్నమాట. తిన్నగా ఉండాలి నీడిల్ పార్ట్ అనేది. మనం 2 వరుసల దారంతో కుడతాం కాబట్టి దారం కూడా రెండిటికి ఉండాలన్నమాట. ఒకటి రీలు, ఇంకొకటి ఎంటీ పేపర్కి చుట్టుకోండి. సో అలా చుట్టుకున్న తర్వాత 2 వరుసల్ని 3 వేసుకోండి. 3 వేసుకున్న తర్వాత వేళ్ళకి 2 వేళ్ళకి నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా చుట్టుకోండి. ఇలాగా ఫ్రేమ్ కింద ఇలా పెట్టుకొని మనము నీడిల్తో ఆ దారాన్ని పైకి లాగాలి. ఫస్ట్ నీడిల్కి ఒక జర్దోసి పీస్ ఎక్కించుకోండి, పెట్టుకొని దాన్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ కొన దగ్గర స్టార్ట్ చేసి ఒక స్టిచ్ వేయండి, చైన్ స్టిచ్. అది వేసిన తర్వాత మళ్ళీ అది ముందలికి ఊడి రాకుండా ఆ పక్కనే ఒక చిన్న లాక్ వేయండి. మళ్ళీ ఇటువైపు మళ్ళీ కొన వైపుకి ముందు దారంతో ఒక చైన్ వేయండి, పెద్ద చైన్. ఆ తర్వాత జర్దోసి స్ట్రింగ్ ఎక్కించుకొని మళ్ళీ ఇంకొక చైన్ వేసుకోండి. ఆ చైన్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని లాక్ చేయడం కోసం ఇంకొక చిన్న చైన్ వేసుకోవాలన్నమాట. ఇలా ప్రతిసారి కూడా మనం పెద్ద చైన్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న చైన్ వేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇలాగే మొత్తం కుట్టుకోవాలి. ఓకేనా? చూడండి నేను ఎలా కుడుతున్నాను. ఫస్ట్ మనము దారాన్ని ఒక చైన్, బిగ్ చైన్ వేసుకుంటాము. బిగ్ చైన్ వేసుకున్న తర్వాత ఇంకొక దాన్ని మళ్ళీ లాక్ చేయడం కోసం ఇంకొక చిన్న చైన్ వేసుకోవాలి. చిన్న చైన్ వేసుకున్న తర్వాత మనం జర్దోసి అనేది నీడిల్కి ఎక్కించుకోవాలి. అప్పుడు జర్దోసిని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఒకసారి జర్దోసి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న చైన్ వేయాలి. అప్పుడే మనం వేసిన చైన్ లాక్ పడిపోయి మనకి స్టిచ్ అలాగే నిలబడుతుంది అనమాట. మనం చిన్న చైన్ వేయకపోతే స్టిచ్ అనేది నిలబడదు. ఓకేనా? మనం లోడింగ్లో కూడా అంతే కదా, క్రాస్గా పెద్ద చైన్స్ వేసుకున్న తర్వాత సైడ్కి ఇంకొక చిన్న చైన్ వేస్తాం కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట. మనం పెద్ద చైన్ ఎప్పుడైతే వేస్తామో మళ్ళీ పక్కనే ఇంకొక చిన్న చైన్ వేసుకుంటేనే ఆ పెద్ద చైన్ అనేది నిలబడుతుంది. సో అదనమాట. ఇలా మొత్తం లీఫ్ అంతా కూడా నేను కుట్టుకున్నాను. అన్ని లీవ్స్ కూడా మొత్తం ఇలాగే కుట్టుకోవాలి జర్దోసితో. మీకు జర్దోసితో ఇప్పుడే వద్దు అనుకుంటే మనం థ్రెడ్తో అయినా కూడా ఇలాగే కుట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ జర్దోసి లీఫ్ కుట్టాలనుకున్నాను. సో జర్దోసితోటే కుట్టేశాను. ఇప్పుడు ఆ జర్దోసి చుట్టూతో కూడా మనకి ఎప్పుడైనా సరే ఆరీ వర్క్లో ఏ వర్క్ చేసినా సరే దానికి చివరిగా మళ్ళీ అవుట్లైన్గా మనం చిన్న చైన్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. అప్పుడే వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను శారీ కలర్ గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి శారీకి మ్యాచింగ్ కోసం నేను ఇప్పుడు గ్రీన్ కలర్తో ఈ జర్దోసి లీవ్స్ చుట్టూతో కూడా సిల్క్ థ్రెడ్ 2 వరుసల దారంతో చైన్ స్టిచ్ అనేది వేసుకున్నాను అన్ని లీవ్స్కి. సో ఇప్పుడు మళ్ళీ జరీ థ్రెడ్తో వేస్తున్నాను. జరీ థ్రెడ్ మాత్రం సింగిల్ థ్రెడ్ అనమాట. సిల్క్ థ్రెడ్ అయితే 2 వరుసల దారము, జరీ థ్రెడ్ అయితే నేను 1 వరుసతోటే కుట్టాను. సో ఇలా మొత్తం మళ్ళీ అన్ని లీవ్స్కి కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఓకేనా? చైన్స్ ఎంత చిన్నగా వేసుకుంటే మనకు లుక్ అనేది అంత బాగా వస్తుంది. చిన్న చైన్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? చూస్తున్నారు కదండి, ఇలా కంప్లీట్ అయ్యాక నాట్ వేసుకున్న. ఇప్పుడు మొత్తం 4 లీఫ్లు కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఇది ఫ్రంట్ నెక్ కాబట్టి 4 లీవ్సే పట్టినాయి.
సో ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్ కుందన్ అనమాట ఇది. ఈ కుందన్ని లీఫ్కి మన నెక్ లైన్కి మధ్యలో గ్యాప్ ఉంది చూడండి, ఆ గ్యాప్లో గ్లూ తోటి స్టిక్ చేస్తున్నాను. సో గ్లూ కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి, ఎందుకంటే మనం వాష్ చేసినప్పుడు ఈ కుందన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేయండి, కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి అవి డ్రై అయ్యేంత వరకు ఈ పర్ల్ బీడ్స్ అనమాట, ఇవి బంచుల్లాగా కూడా దొరుకుతాయి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటి షుగర్ బీడు, ఒకటి పర్ల్ బీడు, మళ్ళీ ఇంకొకటి షుగర్ బీడు. ఆ కుందన్ స్టిక్ చేసాం కదా, ఆ రెండిటి మధ్యలో కూడా ఇలా ఒకటి, అంటే ఈ 3 బీడ్స్ ఎక్కించుకొని ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా మనం స్టిచ్ వేసిన తర్వాత నాట్ వేసుకోవాలి, కంపల్సరీ నాట్ వేసుకోవాలండి, లేదంటే ఊడిపోతుంది. మామూలుగా నార్మల్ నీడిల్తో కుట్టుకుంటే నాట్ వేయకుండా డైరెక్ట్గా మనం పక్కన తీసి కుడతాం కదా, ఈ ఆరీ వర్క్లో మాత్రం కంపల్సరీ స్టిచెస్కి నాట్ వేసుకోవాల్సిందే. సో ఇలా నాట్ వేసుకోండి. నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ పక్కన మళ్ళీ నీడిల్ పైకి తీసి మళ్ళీ సేమ్ ఇలాగే 3 బీడ్స్ ఎక్కించుకొని ఇంకొక స్టిచ్ వేసుకోండి. సో ఇలా మొత్తం కుట్టేసుకున్నాను. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కుందన్స్ డ్రై అయినాయి కదా, వీటి చుట్టూతా కూడా నేను షుగర్ బీడ్స్ తీసుకున్నాను, షుగర్ బీడ్స్ కుడుతున్నాను అనమాట. మీరు ఒక్కొక్కటిగా కుట్టుకున్నా పర్లేదు, ఎట్ ఏ టైం 2 బీడ్స్ అయినా ఎక్కించుకొని కుట్టుకోవచ్చు. కానీ 2 కంటే ఎక్కువగా మాత్రం వేసుకోకండి, ఎందుకంటే అవి మనకి పరిచినట్టుగా రాకుండా పైకి లేస్తూ ఉంటాయి అన్నమాట. సో స్టిచ్ పడదు కాబట్టి. సో ఇలా మొత్తం మళ్ళీ అన్నీ కుట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఆ లీవ్స్ మధ్యలో కుందన్స్ అనమాట, మనం గ్రీన్ కలర్ కుందన్ కంటే ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట. ఈ కుందన్ ఇక్కడ నేను గోల్డ్ కలర్ కుందన్స్ పెడుతున్నాను. ఇప్పుడేమో ఆరెంజ్ కలర్, అంటే శారీ సెల్ఫ్ కలర్ అనమాట, మన బ్లౌజ్ కలరే సెల్ఫ్, ఒకటి ఆరెంజ్ ఒకటి గోల్డ్ ఆల్టర్నేట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు అవి డ్రై అయ్యే లోపు కాసు ఉంటాయిగా, లక్ష్మి కాసు, వాటిని నేను ఆ కుందన్స్ ఇప్పుడు 4 కుందన్లు స్టిక్ చేశాను కదా, గోల్డ్ ఇంకా ఆరెంజ్, వాటికి ఆపోజిట్లో అంటే వాటి పక్కన ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ గోల్డ్ కుందన్స్ అంటే మధ్యలో స్టిక్ చేసినవి డ్రై అయిన తర్వాత వాటి చుట్టూతా కూడా నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. ఇక్కడ అది గ్రీన్ కలర్ థ్రెడ్, ఇందాక యూజ్ చేసిందే అదే థ్రెడ్ని ఈ గోల్డ్ కలర్కేమో ఈ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ని వాడాను. ఈ కుందన్స్ చుట్టూతా కూడా నేను గోల్స్ కుట్టుకున్నాను. ఆ మిడిల్లో మళ్ళీ ఇంకొక పర్ల్ బీడ్, ఇందాక చూపించిన దానికంటే ఇది ఇంకో చిన్న సైజ్ అనమాట. ఆ పర్ల్ బీడ్ ఒకటి వేసుకొని లాస్ట్కి నాట్ వేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ కలర్ కుందన్స్కి ఏమో అవుట్లైన్గా జరీ థ్రెడ్తో నేను కుట్టుకున్నాను. ఇలా మొత్తం కుట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి షుగర్ బీడ్స్ తీసుకొని జరీ థ్రెడ్తో మనకి కాసు కూడా డ్రై అయిన తర్వాత జస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఒక స్టిచ్ వేసి మళ్ళీ మిడిల్లో గ్యాప్ ఉంది కదండి, అక్కడ అది కనిపించకుండా ఒక షుగర్ బీడ్ వేసి స్టిచ్ వేస్తున్నాను అంతే. వేసి మళ్ళీ నాట్ వేసుకోవాలి. ఈ నాట్ అన్నిటికీ కూడా ఇలాగే నాట్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుందా, కనిపిస్తుందా? ఇలాగా. సో ఇప్పుడు వచ్చేసి లీవ్స్కి మిడిల్లో నేను చిన్న బీడ్, చిన్నది వైట్ బీడ్, మీకు కుందన్స్ వేసేటప్పుడు మధ్యలో వేసాను చూడండి, అదే సైజ్ అనమాట బీడ్. ఆ బీడ్స్తో ఇలా మన లీఫ్లో మిడిల్ పార్ట్ అనేది కుట్టుకున్నాము. ఒకవేళ లీవ్ సరిగా కుట్టడం రాకపోయినా కూడా ఇలా బీడ్స్ వేసుకుంటే అది కవర్ అయిపోతుంది అనమాట, అంతగా కనిపించదు, ఏర్పడదు. ఓకేనా? సో ఇలాగా మీరు బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, ఇలాగే నేను చేశానన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.